అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఆవిడకి నేషనల్ వైడ్ నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరంతా ఊటీలో ఉన్నట్టున్నారు. నేషనల్ అవార్డు అనౌన్స్ అయిన టైంకి చిరంజీవి షూటింగ్ లో దేనిలోనే ఉన్నారు మీరు. అసలు కర్తవ్యం అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చిందండి? నేనేమనుకున్నా అంటే తనతో సినిమా తీయాలి, ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను. పోలీస్ ఆఫీసర్ చేద్దాం అంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి. అంటే అప్పటిదాకా ఒక 2 సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ. మంచి దొంగన సినిమా, అది కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఏముండదు. కానీ ఫస్ట్ టైం చూస్తాను కాదు. కాకపోతే ఇదేమో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా అనో సినిమా, తర్వాత ఈనాడు అనో సినిమా, కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమి చేయలేక హీ రిజైన్డ్ హిస్ జాబ్, ఇలాగూ ఉన్నాయి. అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో. సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే ఏం చేయాలి, పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిడని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను. ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆవిడ వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను, ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా, ఆవిడ వస్తారా, తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి, షీఈస్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ. అవునండి, మిగతా జెంట్స్లో ఉన్నారు, లేడీ గారు ఫస్ట్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామన్నా నేను వస్తాను తర్వాత ఇవ్వంది. ఆవిడ వచ్చారు. ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది, మంచి హైప్ వచ్చింది.